ఈ సర్కిల్‌లో ఏంటంటే మనకి ఈ బోర్డర్ ఉంటది కదండీ! ఈ సర్కిల్ యొక్క బోర్డర్ ఏదైతే ఉందో దాన్ని సర్కిల్ యొక్క పెరిమీటర్ అంటారు. అయితే మనకి సెంటర్ ఉంటది. సెంటర్ నుంచి మీరు ఏదైనా ఒక పాయింట్‌ని ఇలా జాయిన్ చేశారనుకోండి సర్కిల్ మీద ఉన్న పాయింట్‌ని దాన్ని రేడియస్ అంటారు. దీన్నే మీరు ఇలాగ ఎక్స్‌టెన్షన్ చేసి ఇలా కంప్లీట్‌గా తీసుకుంటే దాన్ని డయామీటర్ అంటారు. అంటే డయామీటర్ అంటే 2 రేడియస్‌లు కలిపితే వచ్చేది. సో, ఇప్పుడు మన సర్కిల్ యొక్క బోర్డర్ ఏదైతే ఉందో అది సర్కిల్ పెరిమీటర్. దానికంటూ ఒక పర్టిక్యులర్ టర్మ్ వాడతారు. దాన్నే మనం ఏమంటామంటే సర్కంఫరెన్స్ అంటామండి. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్. దీనికి మనకి రిజల్ట్ ఏంటంటే 2πr. అలాగే నెక్స్ట్ సర్కిల్ యొక్క ఏరియా మధ్యలో ఆక్యుపై చేసే ప్లేస్ ఉంటుంది కదా! ఆ సర్కిల్ ఏరియా కాలిక్యులేట్ చేయాలంటే మనం πr² అనే ఒక రిజల్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ అండి సెమీ సర్కిల్. అంటే ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే తీసుకోండి. దీన్ని మనం సెమీ సర్కిల్ అంటాం. ఈ సెమీ సర్కిల్‌కి కూడా ఏంటి పెరిమీటర్ ఉంటది. ఇక్కడైతే మనం పెరిమీటర్ అనే వాడతాం. ఈ పెరిమీటర్ అంటే ఏంటి బోర్డర్‌లన్నీ కలపాలి. అంటే ఏంటి ఈ హాఫ్ బోర్డర్ కలపాలి. ఈ డయామీటర్ కలపాలండి. మనకి డయామీటర్ అంటే ఏంటి 2r. అలాగే ఈ హాఫ్ బోర్డర్ అంటే ఏంటి మొత్తం బోర్డర్‌లో హాఫ్. అంటే ఈ టోటల్ బోర్డర్ ఏదైతే ఉందో అందులో సగం తీసుకోవాలి. అందుకే πr. సో, ఇక్కడ మనకి 2r పై అంటే 22/7r అండి. ఇప్పుడు మీరు r కామన్ తీస్తే 2 + 22/7 అని వస్తది. సో, ఇక్కడ మనకి 36r/7 ఇది పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్. అలాగే సెమీ సర్కిల్ యొక్క ఏరియా కాలిక్యులేట్ చేయాలనుకోండి మనకి సర్కిల్ ఏరియాలో సగం ఉంటది. కాబట్టి మనం ఏమని రాస్తాం πr²/2. నెక్స్ట్ సర్కిల్‌లో ఏదైనా ఒక పార్ట్ తీసుకున్నాం అనుకోండి దాన్ని మనం సెక్టార్ అంటాం. ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని సెక్టార్. ఎంత పార్ట్ తీసుకున్నాం ఇక్కడ యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటదండి. ఇక్కడ సెమీ సర్కిల్ అనేది కూడా ఒక పార్టే. ఇక్కడ ఎంత తీసుకున్నాం 180 తీసుకున్నాం. అందుకే హాఫ్ ఆఫ్ ది సర్కిల్ మాట. ఇక్కడ ఎంత పార్ట్ తీసుకుంటాం అనేదే మనకి ఆ సెక్టార్ అనేది చెప్తది. సో, ఎంత పార్ట్ అనేది యాంగిల్ చెప్తది. అయితే ఈ సెక్టార్ యొక్క పెరిమీటర్ కాలిక్యులేట్ చేయాలనుకోండి మనం ఈ పెరిమీటర్ కావాలంటే ఇది రేడియసే, ఇది రేడియసే. ఇది ఆర్క్ లెంత్ అంటారండి. ఈ మూడింటిని కలిపితే పెరిమీటర్ అంటారు. అంటే l+2r. మరి ఆర్క్ లెంత్ కావాలి కదా రేడియస్ అంటే తెలుస్తుంది. ఆర్క్ లెంత్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఈ ఆర్క్ అనేది ఏంటి పెరిమీటర్‌లో ఒక పార్ట్. అంటే 2πrలో ఒక పార్ట్. ఎంత పార్ట్ అనేది యాంగిలే చెప్తది. అందుకని θ/360. ఎందుకంటే మొత్తం యాంగిల్ 360 ఉంటుంది కాబట్టి. సో, మొత్తం పెరిమీటర్‌లో ఎంత పార్టో చెప్తే అది మనకి ఆర్క్ లెంత్ అవుతుంది. అలాగే సెక్టార్ యొక్క ఏరియా కాలిక్యులేట్ చేయాలి. సెక్టార్ యొక్క ఏరియా కాలిక్యులేట్ చేయాలనుకోండి మొత్తం ఏరియాలో ఎంత పార్టో తెలిస్తే చాలు. మొత్తం ఏరియా అంటే ఏంటి πr². ఎంత పార్ట్ అనేది దేని మీద బేస్ అయి ఉంటది θ/360. సో, ఈ విధంగా సెక్టార్ ఏరియా కూడా కాలిక్యులేట్ చేయొచ్చు.